గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఫైనల్ పేజీలోని సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించి ఫిఫ్త్ యూనిట్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి మనం డిస్కషన్ అనేది చేసుకుందాం. అయితే బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి చూస్తే కనుక మొత్తం అమ్మకాలు అలాగే మొత్తం వ్యయాలకు సమానమయ్యే మొత్తం అమ్మకాలకు అలాగే మొత్తం వ్యయాలకు సమానమయ్యే మొత్తం అమ్మకాలకు అలాగే మొత్తం వ్యయాలకు సమానమయ్యే బిందువును బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. అలాగే మొత్తం అమ్మకాలకు మొత్తం వ్యయాలకు సమానమయ్యే బిందువులో లాభ నష్టాలు అనేవి ఉండవు. కాబట్టి దీనిని శూన్య బిందువు అని అలాగే లాభ నష్టరహిత బిందువు అని అంటారు. అయితే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ సంబంధించి ప్రిన్సిపల్స్ చూసుకుంటే కనుక బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్లో లెక్కిస్తారు. అలాగే బ్రేక్ ఈవెన్ పాయింట్ అమ్మకం విలువలు కూడా లెక్కించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్లో లెక్కించడం. బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్లో లెక్కించినప్పుడు దానికి సంబంధించి ప్రిన్సిపల్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్రేక్ ఈవెన్ పాయింట్ వెయ్యాలలో బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్లో లెక్కించడం. యూనిట్లో లెక్కించడం. బ్రేక్ ఈవెన్ పాయింట్ను యూనిట్లో లెక్కించడం. దీనికి సంబంధించి ప్రిన్సిపల్ చూస్తే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్రేక్ ఈవెన్ పాయింట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ స్థిర వ్యయాల బై స్థిర వ్యయాలు బై యూనిట్ ఒకటి అమ్మకం ధర, యూనిట్ ఒకటికి అమ్మకం ధర మైనస్ యూనిట్ ఒకటికి అమ్మకం ధర మైనస్ యూనిట్కి చర వ్యయాలు యూనిట్కి చర వ్యయాలు. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటమ్మా? స్థిర వ్యయాలు బై యూనిట్ ఒకటికి అమ్మకం ధర మైనస్ యూనిట్కి చర వ్యయాలు. సో ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క ప్రిన్సిపల్. ఒకవేళ ఈ ప్రిన్సిపల్ లేదా వేరే ప్రిన్సిపల్ చూస్తే కనుక స్థిర వ్యయాలు బై యూనిట్ ఒకటికి కాంట్రిబ్యూషన్ యూనిట్ ఒకటికి కాంట్రిబ్యూషన్ అంటే మీరు కాంట్రిబ్యూషన్ ఈ ప్రిన్సిపల్ లేదా ఇది. సో స్థిర వ్యయాలు బై యూనిట్ ఒకటికి కాంట్రిబ్యూషన్. సో ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క ప్రిన్సిపల్. అలాగే సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి బ్రేక్ ఈవెన్ పాయింట్. దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ వచ్చేసరికి స్థిర వ్యయాలు బై స్థిర వ్యయాలు బై అమ్మకాలు మైనస్ చర వ్యయాలు ఇంటూ అమ్మకాలు మైనస్ చర వ్యయాలు
ఇంటూ అమ్మకాలు. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ప్రిన్సిపల్ అంటే స్థిర వ్యయాలు బై అమ్మకాలు మైనస్ చర వ్యయాలు ఇంటూ అమ్మకాలు. సో ఇది వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్రేక్ ఈవెన్ పాయింట్లోనే నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి స్థిర వ్యయాలు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు స్థిర వ్యయాలు ఇంటూ అమ్మకాలు బై ఉపాంత వ్యయము. బ్రేక్ ఈవెన్ పాయింట్ స్థిర వ్యయాలు ఇంటూ అమ్మకాలు బై ఉపాంత వ్యయం. ఇది నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్. ఇది సో నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ చూస్తే కనుక ఫోర్త్ ప్రిన్సిపల్ BEP is equal to స్థిర వ్యయాలు బై ప్లస్ ధర. స్థిర వ్యయాలు ప్లస్ ధర ఇంటూ అమ్మకాలు. నెక్స్ట్ ప్రిన్సిపల్ అంటే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు స్థిర వ్యయాలు ప్లస్ ధర ఇంటూ అమ్మకాలు. ఓకేనా? ఇవి బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క ప్రిన్సిపల్. ఇది యూనిట్లో లెక్కించినప్పుడు, అలాగే అమ్మక విలువలో లెక్కించినప్పుడు దానికి ప్రిన్సిపల్. బ్రేక్ ఈవెన్ పాయింట్ అమ్మకాలు లెక్కించినప్పుడు దానికి సంబంధించి ప్రిన్సిపల్ చూసుకున్నాక బ్రేక్ ఈవెన్ పాయింట్ అమ్మకాలలో లెక్కించినప్పుడు దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్రేక్ ఈవెన్ పాయింట్ అమ్మకాల విలువలో BEP is equal to స్థిర వ్యయాలు బై యూనిట్ ఒకటికి కాంట్రిబ్యూషన్ ఇంటూ యూనిట్ ఒకటికి అమ్మకం ధర. సో ఈ ప్రిన్సిపల్ అనేది అమ్మకాలలో లెక్కించినప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు స్థిర వ్యయాలు బై యూనిట్ ఒకటికి కాంట్రిబ్యూషన్ ఇంటూ యూనిట్ ఒకటికి అమ్మకం ధర. ఈ ప్రిన్సిపల్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు. లేదా వేరే ప్రిన్సిపల్ చూస్తే కనుక స్థిర వ్యయాలు బై మొత్తం కాంట్రిబ్యూషన్ ఇంటూ టోటల్ సేల్స్. స్థిర వ్యయాల ఈ ప్రిన్సిపల్ అమ్మకాలు లెక్కించడం, బ్రేక్ ఈవెన్ పాయింట్ అమ్మకాలు లెక్కించడం ఈ ప్రిన్సిపల్ లేదా ఈ ప్రిన్సిపల్ అని మనము యూజ్ చేసుకోవచ్చు. స్థిర వ్యయాలు బై మొత్తం కాంట్రిబ్యూషన్ ఇంటూ టోటల్ సేల్స్. ఈ ప్రిన్సిపల్ లేదా మనం వేరే ప్రిన్సిపల్ కూడా మనము ఉపయోగించుకోవచ్చు. స్థిర వ్యయాలు బై PV రేషియో. స్థిర వ్యయాలు బై PV రేషియో.
ఈ ప్రిన్సిపల్ అని మనం ఉపయోగించుకోవచ్చు, లేదా వేరొక ప్రిన్సిపల్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అది చూస్తే కనుక 26/26 చరవయ్యం 1 - చరవయ్యము యూనిట్ 1కి బై చరవయ్యము యూనిట్ 1కి బై అమ్మకం ధర యూనిట్ 1కి. అమ్మకం ధర యూనిట్ 1. సో మనము బ్రేక్ ఈవెన్ పాయింట్ అమ్మకాలు లెక్కించినప్పుడు ఈ ప్రిన్సిపల్ మనం ఏ ప్రిన్సిపల్ అని మనం యూజ్ చేసుకోవచ్చు. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ చూస్తే కనుక స్థిర వ్యయాలపై యూనిట్ 1కి కాంట్రిబ్యూషన్ ఇంటూ యూనిట్ 1కి అమ్మకం ధర, లేదా స్థిర వ్యయాలపై మొత్తం కాంట్రిబ్యూషన్ ఇంటూ టోటల్ సేల్స్, లేదా స్థిర వ్యయాలపై ఈవీ రేషియో, లేదా స్థిర వ్యయాలపై 1 - చర వ్యయము యూనిట్ 1కి అమ్మకం ధర యూనిట్ 1కి. సో ఈ ప్రిన్సిపల్స్ అనే ఈ ప్రిన్సిపల్ మన ఏ ప్రిన్సిపల్ అని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ అమ్మకాలలో లెక్కించినప్పుడు. సో దీని నుండి బ్రేక్ ఈవెన్ పాయింట్ ప్రాబ్లం తీసుకుంటే కనుక అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పీవీ రేషియో. పీవీ రేషియో యొక్క ప్రిన్సిపల్ గా చూస్తే కనుక పీవీ రేషియో ప్రిన్సిపల్ చూస్తే మనకి పీవీ రేషియో ప్రిన్సిపల్ అంటే మనకి పీవీ రేషియో ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఇది పీవీ రేషియో యొక్క ప్రిన్సిపల్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనం ఒక ప్రాబ్లం కానీ తీసుకుంటే కనుక ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి వీడు ఏమన్నాడంటే ఒక కంపెనీ స్థిర వ్యయాలు సంవత్సరానికి 1,05,000 రూపాయలు సంవత్సరానికి 1,05,000 రూపాయలు యూనిట్ ఒక్కొక్కటికి దాని చర వ్యయము 3.50 రూపాయలు అంటే ₹3.50. యూనిట్ ఒక్కొక్క దాని ధర అమ్మకం ధర యూనిట్ ఒక్కొక్క దాని అమ్మకం ధర ₹5. పై వివరాల ఆధారంగా బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్లో, బ్రేక్ ఈవెన్ పాయింట్ అమ్మకాల విలువలో మరియు పీవీ రేషియో కనుక్కోమన్నారు. సో ఒకసారి మనము బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కనుక స్థిర వ్యయాలు సంవత్సరానికి ఎంత చూడాలి? స్థిర వ్యయాలు సంవత్సరానికి ఎంత? 1,05,000 రూపాయలు. స్థిర వ్యయాలు సంవత్సరానికి ఎంత? 1,05,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ చర వ్యయము యూనిట్కి ఒక్కొక్క ఎంత? చర వ్యయం
యూనిట్ ఒక్కొక్కటి యూనిట్ ఒకటి ఎంత అన్నాడు? 3 రూపాయల 50 పైసలు అన్నాడు. 3 రూపాయల 50 పైసలు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి అమ్మకం ధర. అమ్మకం ధర యూనిట్ ఒకటి ఎంత? యూనిట్ ఒకటి ఎంత? 5 రూపాయలు అన్నమాట. సో మనకి ఈ విధంగా స్థిర వ్యయాలు, చర వ్యయం, అలాగే అమ్మకం ధర అనేది ఇవ్వడం జరిగింది. వీటిని బేస్ చేసుకొని వాడు ఏమన్నాడంటే ఫస్ట్ వన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్ లో లెక్క కట్టమన్నాడు. అలాగే సెకండ్ వన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ లో లెక్క కట్టమన్నాడు. అలాగే నెక్స్ట్ వన్ పివి రేషియో కూడా చేయమన్నాడు. నెక్స్ట్ వన్ పివి రేషియో. సో ఈ 4 మెథడ్స్ అనేది వాడు కాలిక్యులేట్ చేయమన్నాడు. ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్ లో లెక్కించడం. ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్ లో లెక్కించడం. BEP ఇన్ యూనిట్స్. దీనికి సంబంధించి ప్రిన్సిపల్ ఏంటి? మనకి ఏమి ఇచ్చాడు? స్థిర వ్యయాలు బై యూనిట్ ఒక్కొక్కటికి అమ్మకం ధర మైనస్ యూనిట్ ఒక్కొక్కటికి అమ్మకం ధర మైనస్ యూనిట్ ఒక్కొక్కటికి చర వ్యయం. యూనిట్ ఒక్కొక్కటికి చర వ్యయం. ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్ లో కాలిక్యులేట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రిన్సిపల్ ఏంటి? స్థిర వ్యయాలు బై యూనిట్ ఒక్కొక్కటికి అమ్మకం ధర మైనస్ యూనిట్ ఒక్కొక్కటికి చర వ్యయము. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి స్థిర వ్యయాలు. మనకి ఇచ్చిన లెక్కలో స్థిర వ్యయాలు ఎంత ఇచ్చాడు? 1,05,000 రూపాయలు స్థిర వ్యయాలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే యూనిట్ ఒక్కొక్కటికి అమ్మకం ధర ఎంత ఇచ్చాడు? మనకి 5 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. మైనస్ అలాగే యూనిట్ ఒక్కొక్కటికి చర వ్యయం ఎంత? 3.50 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈ 1,05,000 బై ఈ 5 నుంచి 3.50 తీసేస్తే ఎంత వస్తుంది? 1.50 అనేది వస్తుంది. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 1,05,000 బై 1.50 చేస్తే ఎంత వస్తుంది? 70,000 వస్తుంది. 70,000 యూనిట్. 70,000 యూనిట్లు వస్తుంది. ఓకేనా? బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఇన్ యూనిట్ లో చేస్తే ఎన్ని యూనిట్లు వస్తాయి? 70,000 యూనిట్స్ అనేవి వస్తున్నాయి. సో ఏ విధంగా చేస్తామంటే స్థిర వ్యయాలు 1,05,000. సో బై అమ్మకం ధర ఎంత ఇచ్చాడు? 5 రూపాయలు. చర వ్యయం ఎంత ఇచ్చాడు? 3 రూపాయల 50 పైసలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ 5 రూపాయల నుంచి 3 రూపాయల 50 పైసలు తీసివేస్తే 1.50 పైసలు వస్తుంది. ఇప్పుడు 1,05,000 బై 1.50 చేస్తే బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్ ఎంత వస్తుంది? 70,000 రూపాయలు అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ అమ్మకాలలో సేల్స్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ సేల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ సేల్స్. BEP in sales. దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ చూస్తే కనుక స్థిర వ్యయాలు బై యూనిట్ ఒక్కొక్కటి కాంట్రిబ్యూషన్
కాంట్రిబ్యూషన్ యూనిట్ ఒక్కొక్కటికి కాంట్రిబ్యూషన్ ఇంటూ యూనిట్ ఒక్కొక్కటికి అమ్మకం ధర. యూనిట్ ఒక్కొక్కటికి అమ్మకం ధర. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ సేల్స్ సంబంధించి ప్రిన్సిపల్ చూస్తే కనుక స్థిర వ్యయం బై యూనిట్ ఒక్కొక్కటికి కాంట్రిబ్యూషన్ ఇంటూ యూనిట్ ఒక్కొక్కటికి అమ్మకం ధర. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే యూనిట్ ఒక్కటి కాంట్రిబ్యూషన్ మనం లెక్క కట్టాలి. యూనిట్ ఒక్కొక్కటికి కాంట్రిబ్యూషన్ విలువ కట్టడం, లెక్క కట్టడం. సో బ్రేక్ ఈవెన్ యూనిట్ ఒకటి కాంట్రిబ్యూషన్ లెక్క కట్టడం. దీన్ని ఫస్ట్ వచ్చేసరికి యూనిట్ ఒకటి అమ్మకం ధర, యూనిట్ ఒకటికి అమ్మకం ధర, యూనిట్ ఒక్కటికి అమ్మకం ధర అనేది ఎంత ఇచ్చాడు లెక్కలో? అమ్మకం ధర యూనిట్ ఒకటికి అమ్మకం ధర ఎంత? 5 రూపీస్. అలాగే నెక్స్ట్ వన్ యూనిట్ ఒక్కొక్కటికి సర్వేయం ఎంత? 3.50 పైసలు. తీసుకొస్తే ఎంత వస్తుంది? 1.50. ఇదే కాంట్రిబ్యూషన్. అంటే అమ్మకాల నుంచి సర్వే తీసేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ ఎంత? 1.50 అంటే ₹50. ఇప్పుడు మనము ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ ప్రిన్సిపల్ అనేది అప్లై చేయాలి. BEP స్థిర వ్యయం ఎంత ఇచ్చి మనకి ₹1,05,000 ఇవ్వడం జరిగింది బై యూనిట్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? 1.50 ఇంటూ యూనిట్ అమ్మకం ధర ఎంత ఇచ్చాడు? 5 రూపీస్. అంత 1,05,000 బై 1.50 ఇంటూ 5 రూపీస్. సో ఇప్పుడు కాల్కులేట్ చేయాలి. మనకి 1,05,000 బై 1.50 చేయాలి. ఎంత వస్తుంది? 1,05,000 బై 1.50. ₹70,000 అనేది వస్తుంది. ఎంత వస్తుంది? ₹70,000 అనేది వస్తుంది. ₹70,000 ఇంటూ 5 రూపీస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ₹3,50,000 అనేది వస్తుంది. సో ఈ విధంగా అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ అనేది ఈ విధంగా అనేది కాల్కులేట్ చేస్తారు. ఫస్ట్ వన్ చూస్తే కనుక దీనికి సంబంధించి స్థిర వ్యయాలు బై యూనిట్ ఒక్కటికి కాంట్రిబ్యూషన్ ఇంటూ యూనిట్ ఒక్కటికి అమ్మకం ధర. దీనికి సంబంధించి ప్రిన్సిపల్ మనం ఇంతకుముందు ప్రిన్సిపల్స్ అని చెప్పుకున్నాము. సో దాంట్లో ఏ ప్రిన్సిపల్ యూస్ చేసినా సరే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో మనకి దీనికి సంబంధించి చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ యూనిట్ ఒకటికి కాంట్రిబ్యూషన్ అనేది కనుక్కోవాలి. సో యూనిట్ ఒకటికి కాంట్రిబ్యూషన్ లెక్క కట్టుట. సో ఏ విధంగా కాల్కులేట్ చేయాలంటే అమ్మకం ధరలో నుంచి చర వ్యయం అనేది తీసివేస్తే మనకు కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు యూనిట్ ఒక్కటికి అమ్మకం ధర ఎంత ఇచ్చాడు? 5 రూపీస్ ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ వన్ యూనిట్ ఒక్కటికి చర వ్యయం ఎంత ఇచ్చాడు? 3.50 ఇచ్చాడు. ఇప్పుడు ఈ 5 లో నుంచి 3.50 తీసేస్తే కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది? 1.50 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ ప్రిన్సిపల్ అప్లై చేస్తే కనుక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1,05,000 బై 1.50 ఇంటూ 5. సో మనకి 1,05,000 బై 1.50 చేస్తే ₹70,000 ఇంటూ 5 చేస్తే కనుక మనకి ₹3,50,000 సేల్స్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ అనేది విలువ కడతారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి
పివి రేషియో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పివి రేషియో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పివి రేషియో. పివి రేషియో యొక్క ప్రిన్సిపల్ ఏంటి మనకి? కాంట్రిబ్యూషన్ బై అమ్మకాలు ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో మనకి పివి రేషియోలో కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది మనకి? 1.50 అంటే ₹50 రావడం జరిగింది. బై సేల్స్ అమ్మకాలు యూనిట్ అమ్మకం ధర యూనిట్ కప్పిన ఎంత మనకి? ఎంత? ₹5 ఇంటూ 100. సో ఇప్పుడు 1.5 ఇంటూ 100/5 చేయాలి. ఎంత వస్తుంది మనకి పివి రేషియో? లేదా 1.50 అంటే ₹50/5 చేస్తే ఎంత వస్తుంది? 1.50/5 చేస్తే ఎంత వస్తుంది? 0.3 వస్తుంది. ఇంటూ 100 చేస్తే ఎంత వస్తుంది మనకి? 30% అనేది పివి రేషియో అనేది వస్తుంది అన్నమాట. సో పివి రేషియో ఈ విధంగా అనేది కాల్కులేట్ చేస్తారు. పివి రేషియో యొక్క ప్రిన్సిపల్ అంటే కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ప్రైస్ ఇంటూ 100. సో కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చి మనకి? అమ్మకం ధరలో నుంచి చరవేలు తీసేస్తే 1.5 అంటే ₹50 వచ్చింది. బై సేల్స్ ప్రైస్ ఎంత? ₹5 ఇంటూ 100 చేస్తే 1.50/5 చేస్తే 0.3 వచ్చింది. 0.3 ఇంటూ 100 చేస్తే కనుక 30% అనేది పివి రేషియో అనేది వచ్చింది. సో ఈ విధంగా అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఈ విధంగా అనేది కాల్కులేట్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ.